హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో నేను ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ యొక్క అన్బాక్సింగ్ అలాగే రివ్యూ ఈ టెక్నీషియన్ నుంచి కంప్లీట్ డెమోనైతే ఈ వీడియోలో ప్రజెంట్ చేయబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు కానీ కొత్తగా వాషింగ్ మిషన్ తీసుకోవాలి లేదా ఆల్రెడీ మీరు ఎల్జీ వాషింగ్ మిషన్ యూస్ చేస్తూ ఎక్కడన్నా డౌట్స్ ఉన్నాయంటే మీకు ఈ వీడియోలో క్లియర్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి ఎల్జీ ఫ్రంట్ లోడ్ 9 kg కెపాసిటీ యొక్క వాషింగ్ మిషన్ అండి. ఇది యాక్చువల్గా ఫస్ట్ బాష్ వాడుతున్నారు. మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో కొత్తగా తీసుకున్న వాషింగ్ మిషన్ ఇది. బాష్ అనేది కంప్లీట్లీ అన్సాటిస్ఫైడ్ అండి. మాకు అది కొద్ది రోజుల్లోగానే మాకు స్టాండ్ పెట్టడం వల్లనో ఏమో తెలియలేదు, సడన్గా మిషన్ అనేది కదలడం స్టార్ట్ అయింది ఫస్ట్. తర్వాత డ్రమ్మే ఊడి పడిపోయి చాలా ప్రాబ్లం వచ్చేసింది. హాట్ వాటర్తో వాష్ చేసేది పెడితే లోపల నుంచి అంతా పొగలు రావడం అలా జరిగింది. సో అందుకోసం అనేసి ఈసారి మంచి బ్రాండ్ చూస్ చేసుకోవాలని ఎల్జీకి వెళ్ళారు. ఈ ఎల్జీలో ఏంటంటే మెయిన్ ఎందుకు ఎల్జీ చూస్ చేసుకునేవారు అనే దాని గురించి చెప్తాను. ఇది వచ్చేసి 5 స్టార్ రేటింగ్లో వచ్చేసి వస్తుంది. పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ. అట్ ది సేమ్ టైం దీని లుక్ చూసారంటే ఎంత బాగుందో. ఇక్కడ మనకి ఏదైనా యాక్సెసరీస్ ప్రతి మిషన్కి వస్తుంది, బట్ ఇది హ్యాండ్లీగా ఉందండి. ప్రతి మిషన్లో తీయాలంటే కొంచెం కష్టం, ఇది ఈజీగానే తీసేయచ్చు. అలాగే మనకి వెనకాల ఇన్లెట్ వైరు మొత్తం నీట్గా వచ్చింది. ఇంకొక విషయం, ముందర మనము ఏవైతే మనకి ఫ్యూచర్స్ అనేది ఇచ్చారో అది ప్రతి ఒక్కరూ హ్యాండిల్ చేసేదానికి ఈజీగా ఉండే విధంగా ఇచ్చారు. అలాగే దీని గ్లాస్ క్వాలిటీ చెప్పాలండి. లోపల మనకి ఈ గ్లాస్ అనేది అన్ని వాషింగ్ మిషన్స్కి వస్తుంది. లాక్ కూడా అంత టైట్గా ఉంది. సో ఈ గ్లాస్ అనేది మనకు అందరికీ నార్మల్ ప్రతి వాషింగ్ మిషన్లో వచ్చేదే, బట్ ఈ పైన గ్లాస్ అనేది లుక్ వైజ్ కానివ్వండి, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. సో డ్రమ్ కెపాసిటీ కూడా 9 kg కాబట్టి మనం బెడ్షీట్స్ అలాంటివి కూడా ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. దీనికి ఇంకొక స్పెషల్ ఫ్యూచర్ ఏంటంటే అండి, మిషన్కి కింద భాగంలో ఇలా నెట్ అనేది అంటే ఒక షీట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది ఎందుకంటే కొంతమంది హౌసెస్లో మనకి ఎలుకలతో ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ఎలుకలు మిషన్ని వైరింగ్ కొరికేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం లేకుండా కింద మనకి క్లోజ్ అయిపోతుంది అనమాట. సో మనకి ఎలుకలున్న ప్రాబ్లం ఏమి ఉండదు. డెమో అయితే చూపిస్తాను. అలాగే లెగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉందండి. ఇప్పుడు డెమో అయితే వినేసేయండి. అతను ఇన్ డీటెయిల్గా ఏ వాష్ ఎలా పనిచేస్తుంది అనేది చెప్తారు. దాని తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇవన్నీ మనకు ప్రోగ్రామ్స్ ఇవి కాటన్ మనకి కాటన్ బట్టలు ఉంటాయి, షర్ట్స్ అలాంటివి, కాటన్ షర్ట్స్ కాటన్ ప్యాంట్స్ ఏమైనా ఉంటే దీంట్లో ఇక్కడ పెట్టుకోవచ్చు. మనకి ఎక్స్ట్రా ఫంక్షన్ స్టార్ట్ పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ కదా ఫస్ట్ ఇది మన ప్రోగ్రామ్. దాని తర్వాత సెకండ్ ప్రోగ్రామ్ వచ్చి కాటన్ ప్లేస్. మనకు కొంచెం లార్జ్గా కాటన్ ఉంటాయి. మనకు బెడ్షీట్లు కొంచెం కాటన్ బెడ్షీట్ లాంటివి ఏమైనా ఉంటే దీంట్లో పెట్టుకోవచ్చు. దాని తర్వాత మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అంటే దీంట్లో షర్ట్స్ ప్యాంట్స్ శారీస్ ఏమైనా వేసుకోవచ్చు. కలర్ పోయేటి వేద్దండి, వేసారంటే దీంట్లో మనకు మొత్తం కలిసిపోతుంది. దాని తర్వాత మన ఈజీ కేర్, మన కర్చీఫ్స్ నాప్కిన్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అవి ఉంటే దీంట్లో వేసుకోవచ్చు. దాని తర్వాత అలర్జీ కేర్, కొందరికి అలర్జీ ఉంటుంది బాడీకి, మనకు డస్ట్ మనకి ఇక్కడ అలర్జీ కేర్ అనేది మనకు ఇప్పుడు బాడీ మీద ఏమైనా ర్యాషెస్ అలాంటివి కొందరికి ఉంటాయి, మనకు వాళ్ళకి అలర్జీ కేర్కి ఇది పెట్టుకోవచ్చు. దాని తర్వాత బేబీ స్టీమ్ కేర్ ఉంది చూడండి. ఈ బేబీ స్టీమ్ కేర్ వచ్చి మనకు 5 years బిలో చిన్నపిల్లలు ఉంటాయి, చిన్నపిల్లలు వాళ్ళే వాష్రూమ్ దాంట్లో చేసేసారు కదా, అలాంటివి ఏమంటే బట్టలు దీంట్లో వేసుకోవచ్చు. సైలెంట్ వాష్ చెప్పలేదన్నా. సైలెంట్ వాష్ అంటే మనకి నైట్ టైంలో మనకి ఎక్కువ వాష్ అయ్యేటప్పుడు మనకు సౌండ్ ఎక్కువ వస్తుంది. మనకు కొంచెం హార్డ్గా వాష్ అయ్యేటప్పుడు కూడా సౌండ్ రాకుండా మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది. సైలెంట్ వాష్లో వాష్ మాత్రం అవుతుంది, కానీ సైలెంట్ వాష్లో టైం ఎక్కువ తీసుకుంటుంది. దాని తర్వాత డెలికేట్స్, మనకి ఇప్పుడు కుందన్స్ సారీస్ ఏమైనా డ్రెస్సులు అలాంటివి ఏమైనా కుందన్స్ అవి ఏమైనా దీంట్లో వేసుకోవచ్చు మనం. దాని తర్వాత హ్యాండ్ ఉలెన్స్ ఉంటాయి చూడండి, మనకి స్వెటర్స్ అలాంటివి ఏమైనా దీంట్లో వేసుకోవచ్చు. ఫంక్షనింగ్ బట్టి అలా మారుతుంటది టైమింగ్. ఇటు సైడ్ మొత్తం టైమింగ్ డిస్ప్లే ఇటు సైడ్ మొత్తం టైమింగ్ చూపిస్తుంది, ఇటు సైడ్ టైమింగ్ చూపించదు. మనం స్టార్ట్ అయ్యి ఒక 2 minutes తర్వాత మనకు టైమింగ్ చూపిస్తుంది. 36 ఉంది కదా, ఏంది అది? హ్యాండ్ ఉలెన్స్ మనకు వాష్ అవ్వడానికి టైమింగ్ పడుతుంది. 36 minutes పడుతుంది మనకు.
వాటర్ ఫ్లోయింగ్ మాత్రం కరెక్ట్గా ఉండాలి, ప్రెజర్ ఉండాలి వాటర్. లేదు మనకు కొంచెం ప్రెజర్ తగ్గి ఉన్నా కూడా మనకు టైం ఎక్కువ. దాని తర్వాత స్పోర్ట్స్ వేర్ అంటే ఇప్పుడు మనకు టీ షర్ట్స్ అలాంటివి ఉంటాయి కదా, షార్ట్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, జెర్సీ బట్టలు అలాంటివి ఉంటే దీంట్లో వేసుకోవచ్చు. దాని తర్వాత క్విక్ వాష్ అంటే ఇప్పుడు మనం అర్జెంట్గా ఎక్కడైనా వెళ్ళాలా, మనకు హాఫ్ అన్ అవర్లో మొత్తం వాష్ అయిపోయి మొత్తం చేసేస్తుంది. దీంట్లో ఇప్పుడు మనకి 9 కేజీస్ ఉంది కదా, దీంట్లో ఓన్లీ 1 లేదా 2 జతలు వేసుకోవచ్చు వాష్ కరెక్ట్గా కావాలంటే. లేదా మీకు వాష్ అంత అవసరం లేదు, మనకు అర్జెంట్గా పోవాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దాని తర్వాత డువేట్, మనకు బెడ్షీట్లు ఉంటాయి కదా, కొంచెం మనకు 9 ఒక బెడ్షీట్ 9 కిలో కింద ఉంటేనే వేసుకోండి. వాటర్ పడిన తర్వాత అని చెప్తున్నాను, వాటర్ ముందు కాదు, వాటర్ పడిన తర్వాత 9 కిలోస్ కింద ఉంటుంది ఏదైనా బెడ్షీట్ అలాంటివి ఏమైనా వేసుకుంటూ ఉంటారు. వాటర్ పడిన తర్వాత అంటే వెయిట్ ఇంకొంది ఉంటాయి మనకు కోయట్ బెడ్షీట్ లాంటివి. ఇప్పుడు ఓకే భయ్యా, ఇప్పుడు డ్రమ్లో వెయిట్ చేస్తాం, మనం వెయిట్ చూపిస్తుందా డిస్ప్లేలో? చూపించదు, మనం అందాజు తీసుకోవాలి. ఎన్ని బెడ్షీట్ వేయచ్చు అట్లా అంటే మీరు వెయిట్ బట్టి మనకు కొన్ని ఉంటాయి, మనకు కేజీ 9 కేజీస్ అంతే, వాష్ మిషన్ 9 కేజీస్ అంతే, 9 కేజీ లోపల వేసుకోండి. 9 కేజీస్ లోపల వేసుకోండి. అంటే మనం అందాజుగా 9 కేజీ ఇంకా మీరు 1 కేజీ తక్కువ వేసుకున్న 1 కిలో తక్కువ వేసుకున్నా కూడా మనకు బెటర్ లైఫ్ వస్తుంది. ఎందుకంటే డ్రమ్ కింద ఇప్పుడు మన వెయిట్ ఎక్కువ వేసేసిందంటే ఇక్కడ సైడ్లలో స్ప్రింగ్స్ ఉంటాయి, ఆ స్ప్రింగ్స్ వచ్చి కిందకు వచ్చేస్తుంది, డ్రమ్ కిందకు వచ్చేస్తుంది, మనకు ప్రాబ్లం అయిపోతుంది. మనకు అది కూడా బ్యాలెన్స్ రాదు. ఓకే, వెయిట్ చూసుకొని వేసుకోండి. దాని తర్వాత టబ్ క్లీన్ అనేది మనకు డ్రమ్ ఇక్కడ ఉంది కదా, ఈ డ్రమ్ అనేది స్టీల్ డ్రమ్. ఇది మనకు సర్ఫ్ మొత్తం పోయి బ్యాక్ సైడ్ మొత్తం ఒక గార లాగా అయిపోతుంది, మొత్తం మనకు వైట్ స్కేల్ ఫామ్ అయిపోతుంది. వాటర్ ఉన్నప్పుడు షాక్ కొడుతుంది. మీరు అర్థింగ్ ఇచ్చేస్తున్నారంటే పర్లేదు, అర్థింగ్ ఇవ్వలేదంటే మనకు అర్థం కొట్టచ్చు. ఇది ఉంది కదా, ఇప్పుడు హోల్స్లో మనకు వాటర్ ఫ్లోయింగ్ అయ్యి త్రో అయ్యి మనకు బ్యాక్ సైడ్ స్కేల్ ఫామ్ అయిపోతుంది దీని డ్రమ్ వెనకాల బ్యాక్ సైడ్. దానికోసం మనము 2 months ఒకసారి లేదా 3 months ఒకసారి టబ్ క్లీన్ అని పౌడర్ దొరుకుతుంది. ఆ టబ్ క్లీన్ పౌడర్ తీసుకొచ్చి మనము ఇక్కడ వేసేసినామంటే టబ్ క్లీన్ పౌడరు మనకు దాని తర్వాత రన్ చేసేలా 1 hour ఏం మన బట్టలు ఇట్టలు ఏం వేయకూడదు, దాంట్లో అయితే కంఫర్ట్ అలాంటివి కూడా ఏం వేయకూడదు. ఇక్కడ వేసేసుకుని మనం స్టార్ట్ చేసేసారంటే కంఫర్ట్ ఇక్కడ క్లీనింగ్ ఏం ప్రోగ్రామ్ సెట్ చేసుకోవాలి, టబ్ క్లీన్ క్లీన్ చేసుకొని ఇది మనకు కంఫర్ట్ కదా. ఇక్కడ మనకు ఎక్కువ అయిపోయింది మనకి లిక్విడ్ అనుకుంటే ఇక్కడ వేసుకోవచ్చు, లేదా ఇక్కడ కంఫర్ట్ మనకు మొత్తం ఇలా ఓపెన్ చేసి కూడా వచ్చేస్తుంది. ఇది అప్పుడప్పుడు టూత్బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకోండి. అప్పుడప్పుడు ఇది ఎంత ఖర్చు పెట్టింటారా క్లీన్ చేసుకోవాలి. అది మనకు లిక్విడ్ వేసి మనకు కొంచెం వైట్గా వచ్చేస్తుంది. లోపల కూడా వస్తుంది కదా. 4 months ఒకసారి కాల్ చేశారంటే మనం వచ్చి సర్వీసింగ్ కూడా చేసేస్తాం, ఫ్రీగా సర్వీసింగ్ కూడా చేసేస్తాం. 4 months ఒకసారి కాల్ చేయండి. మళ్ళీ ఏమంటే ఇక్కడ మనకు ఒకసారి ఈ బ్యాక్ సైడ్ మాత్రం స్కేల్ ఫామ్ అవుతుంది. దానికోసం మనం టబ్ క్లీన్ పౌడర్ 2 months ఒకసారి మనం వాటర్ హార్డ్నెస్ బట్టి మనకు స్కేల్ ఫామ్ అయిపోతుంది. ఒకసారి చూసుకుంటాం. ఇంత హీట్ ఇప్పుడు మామూలుగా కాటన్లో పెడితే టెంపరేచర్ హీట్ వాటర్ ఇక్కడ మన ప్రోగ్రామ్ ఉంది కదా, ఇక్కడ చూడండి 40 degrees వరకు రొటేషన్ అయ్యేది కూడా మనకి ఇక్కడ స్పిన్నింగ్ అయ్యేది కూడా 200 హై స్పీడ్ అంతేనా? 200 అదే హాట్ వాటర్ వాష్ దాన్ని కస్టమ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. టెంపరేచర్ కస్టమైజ్ చేసుకోవచ్చా అన్న? ఓహో, డైరెక్ట్గా అక్కడ ప్రెస్ చేస్తే మార్చుకోవచ్చు మనం. నార్మల్గా నార్మల్ బట్టలు ఏ వాష్ పెట్టినా కూడా ఈ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. స్పిన్నింగ్ కూడా అంతేనా? స్పిన్ ఎంత? 1200 RPM. ఎంత పెట్టుకోవచ్చు? మనం 1200 పెట్టుకున్నాం అక్క. మనకు ఇప్పుడు బట్టలు ఇప్పుడు నార్మల్గా దానికి ఉండే ప్రోగ్రామ్ ని బట్టి మనకి ఇప్పుడు 1000 ఉందంటే మనకు 200 పెట్టుకోవచ్చు, ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఎక్స్ట్రా పెట్టుకుంటే ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు, మనకి ఇంకా బట్టలు ఆరాలనుకుంటే. కొన్ని ప్రోగ్రామ్ చేస్తాము, మధ్యలో ఏదైనా అవసరం వచ్చి క్యాన్సిల్ చేయాలనుకుంటాం. వాటర్ మనకేమంటే ఈ డ్రమ్ ఉంది కదా, డ్రమ్కి డౌన్లోనే ఉండాలి. అప్పుడు మనకు వాటర్ వచ్చేస్తాయి. మనకి నార్మల్గా మీరు బట్టలు వేసిన తర్వాత ఆ వాటర్ వచ్చి డౌన్లోనే ఉండాలి. మనకు ఆల్రెడీ లైట్ వేస్తే మనకు కనబడుతుంది. డౌన్లో ఉందంటే మనకు ఇక్కడ స్టాప్ చేసి ఇదే స్టార్ట్ దీన్ని స్టాప్ చేసి మళ్ళీ దాని తర్వాత డోర్ ఓపెన్ చేసుకొని మనం ఇంకేమైనా బట్టలు ఎక్స్ట్రా వేయాలి లేదా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఓకేనా? లేదు మనకు పైన వచ్చేసిందంటే మనం స్టాప్ చేస్తాము, డోర్ ఓపెన్ చేసినామంటే మళ్ళీ వాటర్ వచ్చేస్తాయి, వాటర్ బయటకు వచ్చేస్తాయి. అందుకని చూసుకొని చేయండి. ఓకేనా? గుర్తుపెట్టుకో. దాని తర్వాత ఇది డౌన్లోడ్ సైకిల్.
డౌన్లోడ్ సైకిల్ అంటే మనకి ఇప్పుడు వైఫై ఉంటే ఇంట్లో మనకి వైఫైతో కనెక్ట్ చేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు. గూగుల్ అని మన ఏది ఉంటుంది మనకు ఎల్జీ హోమ్ అని మనకు యాప్ ఉంటుంది. యాప్తో మనం త్రూగా మనము ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. ఏమంటే ఆన్లో పెట్టాలి, స్టార్ట్ చేయాలి. దాని తర్వాత దానివల్ల యూజ్ ఏమి ఇప్పుడు మామూలుగా చేతితో చేయాల్సింది ఫోన్లో ఆపరేట్ చేస్తాం అంతే కదా. ఎక్స్ట్రా ఫీచర్ బయటికి పోతున్నావు అంటే ఆన్ చేసేసి నువ్వు ఫోన్ నుంచి ఆపరేట్ చేయొచ్చు అంటారా? అట్లా వైఫై కనెక్ట్ అయితే ఒకే వైఫైతో మనం కనెక్ట్ అయి ఉండాలి. నేను కూడా అదే కనెక్ట్ అయి ఉంటుంది. దాని పెద్ద మేము బాగా డ్యూటీకి వేస్తాడేమో. అంతే కదా అంత పని చేస్తా ఉంటారు కిచెన్ లో, సడన్ గా వీడికి రావాలంటే ఇదని ఆడ నుంచే చేస్తారు అది. అంతే. దాని తర్వాత ఇంటెన్సివ్. ఇప్పుడు మనకు దీంట్లో కాటన్లోనే మనకు ఎక్కువ హార్డ్గా ఉంటాయి బట్టలు. మనం ఇంటెన్సివ్ యాడ్ చేసుకున్నట్టు ఇంటెన్సివ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదా మనకు రిన్స్ ఎక్స్ట్రా రిన్స్ పెట్టుకుంటే ఎక్స్ట్రా రిన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు ప్రీ వాష్ ఆల్రెడీ వాష్ అయిపోయిన బట్టలు ఉంటాయి, దానికోసం ఇంకోసారి ప్రీ వాష్ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు కాటన్ కి ఖచ్చితంగా ప్రింట్స్ స్పిన్ అనేవి రెగ్యులర్ గా అవుతాయి. ఆటోమేటిక్గా అవుతుంది కానీ మనం ఎక్స్ట్రా కాదు, ఎక్స్ట్రా ఒకవేళ ఎక్కువ మాసి ఉంటాయి బేబీ యూనిఫామ్స్ అట్లాంటివి వైట్ కలర్ ఉంటే ఇంటెన్సివ్ పెట్టుకుంటే నీకు ఇంకా కొంచెం క్లీన్ గా వాష్ చేసి రిన్స్ అనేది అది చేసేది ఎక్కువ దేవేయడం 2-3 సార్లు దేవేస్తుంది. మళ్ళీ ఆల్రెడీ వాష్ అయిపోయిన బట్టలు మళ్ళీ ఇంకోసారి ప్రీ వాష్ చేయాలంటే ఫంక్షనింగ్ పూర్తిగా అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని సెట్ చేసుకుందాం. ముందే చేసేటప్పుడే సెట్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఫంక్షన్ కావాలంటే మనం పెట్టుకోవచ్చు. దాని తర్వాత డిలే ఎండ్ అంటే ఏమిటంటే ఇది మనకు ఈ టైం నుంచి ఈ టైంకి ఆఫ్ అవ్వాలా. మనకు మినిమం 3 hours నుంచి. ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి మనము 5కి ఇక్కడ నుంచి బయలుదేరి ఎక్కడైనా పోతాము. ఇక్కడ స్టార్ట్ చేసి 3 hours అనేది మనం పెట్టేసి స్టార్ట్ చేసి వెళ్ళినామంటే అప్పటి వరకు వాటర్ స్టోర్ చేసుకుని అలానే పెట్టుకుంటుంది. ఆఫ్టర్ మనకు 3 hours మళ్ళీ దాని తర్వాత మనకు లాస్ట్ 1 hour ఉంది కదా, ఆ 1 hourకి స్టార్ట్ చేస్తారు. అంటే సోక్ చేసి ఉంటది ఒక 2 hours ప్రీ సోక్ చేసి స్టోర్ చేసుకుని ఎట్లయినా సోకింగ్ చేసుకుంటూ ఉంటారు. నానబెట్టుకొని ఉంటది అది సోకింగ్. మన టైం ట్యాప్ అంటే మారుతుంది టైమింగ్. ఒకవేళ నానాలి అంటే 4 అన్న లాస్ట్ 19 గంటలు వస్తుంది. మన నానబెట్టి టైం బట్టి అంతసేపు నానుతుందా? అది లోపల డ్రమ్కి ఏమైనా ఎఫెక్ట్ ఉన్నదా? డ్రమ్కి ఏముంది ఫ్యూచర్ ఇచ్చినాడు కదా, ఎందుకు ఉంటది నైట్ అంతా నానబెట్టి పొద్దున వాష్ చేసి అంత మాపద్దులే. 4 hours ఇదేంది 1 hour నానబెడితేనే బాగా వస్తుంది. ఇది మనకు రిమోట్, మనకి ఇప్పుడు వైఫై కంట్రోల్ చేయాలంటే మనకి స్టార్ట్ చేయాలన్నా రిమోట్ స్టార్ట్ అని ఉంటుంది చూడండి, కింద యాడ్ ఐటమ్స్ రిమోట్ స్టార్ట్ అని. దాన్ని ఇంకా క్లిక్ చేసామంటే మనకి అక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు వైఫైతో. ఇంకోటి ఇంకా ఇప్పుడు ఇది మీకు చెప్పాను స్పిన్ అని. ఈ స్పిన్ మనకి ఎక్స్ట్రా దాని తర్వాత పైది టెంపరేచర్ ఎంత కాబట్టి పెట్టుకోవచ్చు మనకు. దాని తర్వాత ఇక్కడ చూడండి మ్యూట్. ఇవి రెండు సౌండ్ వస్తుంది కదా ఇప్పుడు ఈ కీక్ అని మ్యూట్ అయిపోతుంది మొత్తం. మళ్ళీ డిస్ప్లే మ్యూట్ కదా, ఇప్పుడు సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ మ్యూట్ అయిపోతుంది. అదే మనం ఆపరేషన్ చేసేటప్పుడు పని చేయకుండా ఇప్పుడు ఇది తిప్పినప్పుడు అంతా సౌండ్ వస్తుంది కదా, టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది చూడండి. అది ఇట్లా తిప్పినప్పుడు రాకుండా ఉండాలంటే ఈ రెండు ఒక 2-3 seconds అట్లా పట్టుకుంటే లాక్ అయిపోతుంది సౌండ్. దాని తర్వాత చైల్డ్ లాక్. ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారు, ఏదైనా వచ్చి టచ్ చేసి ఏదైనా చేస్తారు, వాళ్ళ కోసం ఇవి చైల్డ్ లాక్ రెండు ప్రెస్ చేసామంటే చైల్డ్ లాక్ వచ్చేస్తుంది. ఏది చేసినా కూడా మనకు అసలు చేంజ్ అవ్వదు. ఒకటి ఆఫ్ చేస్తే అది ఇంపార్టెంట్. అది ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఈ డోర్ అయితే లాక్ అయిపోతుంది. మనం రన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా పిల్లలు వచ్చి పొరపాటు తిప్పకుండా అది లాక్ చేసుకోవాలి. ఫంక్షన్ మార్చకుండా బేబీ ఒక ఫంక్షన్ పెట్టింటావు ఆఫ్ చేశారంటే ఆఫ్ అవుతుంది. అట్లా కాదు భయ, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తావు అది లాక్ వేయలేదు, మా పిల్లలు వచ్చి మా వాడు సరే నాకు తిప్పేసిన అనుకో, మళ్ళీ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందా? ఇది మనకి ఎంత తిప్పినా కూడా రన్నింగ్ లో ఉన్నప్పుడు స్టార్ట్ అవ్వదు. స్టాప్ చేసి మనకి తిప్పినారంటే మళ్ళీ అంటే ఇవి రెండు బటన్స్ మాత్రం మనకు ఉంటాయి. ఇప్పుడు చైల్డ్ లాక్ పెట్టి ఇది క్లిక్ చేస్తే పాస్ అయిపోద్దా ప్రోగ్రామ్? అవ్వదు కదా. చైల్డ్ లాక్ పెట్టి ఏది వచ్చినా కూడా ఆన్ కాదు కదా, అవ్వదు. ఇది ఒకటి ఆఫ్ అవ్వాలంటే ఆఫ్ అయిపోతుంది అంతే. మళ్ళీ ఆఫ్ అయిందంటే మళ్ళీ ప్రోగ్రామ్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ కరెంట్ పోయి రాగానే మనకి ఆ టైంలో అవుతుంది సార్. లేకపోతే నార్మల్ మీరు మాన్యువల్ గా ఆఫ్ చేశారంటే మనకు మళ్ళీ స్టార్టింగ్ యూజ్ చేసుకోవచ్చు. మాన్యువల్ గా చేస్తారంటే మాన్యువల్ గా చేస్తాయి కదా, అంటే పవర్ ఆఫ్ చేసినా కూడా పోతుంది. మనం ఇక్కడ బటన్ ఆఫ్ చేసినాం అనుకో మళ్ళీ ఆన్ చేస్తే అదే స్టార్టింగ్ నుంచి మాన్యువల్ గా మనం మాన్యువల్ గా చేసినప్పుడు కరెంట్ పోతే ఆన్ నుంచి పోయింది వస్తానండి. కరెంట్ కూడా వస్తుంది, పోతే వస్తుంది. మనం టిమరా వచ్చేసినాయంటే ఇక్కడ కింద ఓపెన్ చేశారంటే ఇక్కడ వాటర్ వచ్చేసి క్లీన్ చేసుకుంటాం అప్పుడు ఇలా పైప్ లో నుంచి వాటర్ వస్తాయి.
పైప్లో నుంచి వస్తాయి, అక్కడ ముందు నుంచి కూడా వస్తాయి. ఏదో మనం ఏమన్నా జోబులో కాయిన్స్ ఏమైనా పెట్టేసి మర్చిపోయినా ఉన్నా కూడా దాంట్లో వచ్చేస్తుంది. డస్ట్ ఎక్కువ ఉన్నా కూడా వస్తుంది. ఇక్కడ ఇవి లబ్బర్స్ క్లీన్ చేయాలంటే ఏ లబ్బర్స్ మనం కాటన్ తోనే క్లీన్ చేసుకోవాలి. అంతే సార్. క్లాత్ ఇక్కడంతా క్లాత్ తోనే డస్ట్ అంతా పేరుకోవాలి ఉంటుంది. క్లాత్ అక్కడికి వస్తారు. నేనే చెప్తున్నది క్లాత్తోనే. ఎక్కువ మనము అది రాకూడదు అనుకుంటే బట్టలు ఉంటాయి కదా, బట్టలు స్ట్రైట్గా తీసుకోవాలి. బట్టలు స్ట్రైట్గా తీసుకోకుండా దాన్ని గానించి తీసుకున్నారంటే వాటర్ పడుతుంది, మనకు అది వస్తుంది. బ్లాక్ మనకి పాచిలా వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీకు ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్గానే ఉంటుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.